నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు మకర టీవీ తెలుగు. ఈ వీడియోలో మనం 2025 ఫిబ్రవరి నెల మేషరాశి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో గురువు గారు, శని, కేతువు, కుజుడు, బుధుడు, రవి, శుక్రుడు పూర్తి శుభులుగా ఉన్నారు. ఒక 12వ స్థానంలో రాహు ఒక్కడే కాస్త మిశ్రమ ఫలితాలను ఇస్తున్నారు. ఈ గ్రహాల గోచారాన్ని ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ నెలలో మేషరాశి వారికి ఆరోగ్య భాగ్యం ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. గతంలో ఉన్న అనారోగ్య సమస్యల నుండి చాలా వరకు తగ్గుముఖం పెట్టడము, కొన్ని సమస్యలు పూర్తిగా తీరే అవకాశాలు అయితే ఉన్నాయి. అలానే ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా వృత్తి వ్యాపారాల్లో ఈ నెల ఫిబ్రవరి 3వ తేదీ తర్వాత నుండి మాత్రం చాలా బాగా అనుకూలిస్తాయి. అంటే నిరుద్యోగులకి ఉద్యోగాలు రావడం కావచ్చు, ఉద్యోగంలో ప్రమోషన్లు కావచ్చు, ఇంక్రిమెంట్స్ కావచ్చు, లేదంటే బిజినెస్ చేసే వాళ్ళకైతే కొత్త కాంట్రాక్టులు రావడము, బిజినెస్లో లాభాలు పెరగడము, ఇలాంటివి ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలానే కార్యజయం ఉంటుంది. ఏ పనైనా సరే మొండితనంతో పట్టుదలతోటి సాధించుకోగలుగుతారు. అయితే మీరు మాట్లాడే విధానానికి సంబంధించి కొన్ని అంశాలు మార్చుకోవాలి. అంటే ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కాస్త అగ్రెసివ్గా మాట్లాడడము, లేదంటే వాళ్ళు బాధపడేలా మాట్లాడడం కాకుండా ఎక్కడ ఎలా మాట్లాడాలి అనే విషయాలకు సంబంధించిన మాత్రం మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలానే ఈ నెలలో కాస్త దూర ప్రాంత ప్రయాణాలు, ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అలానే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ కాలం చాలా వరకు యోగిస్తుంది. తర్వాత ఇంట్లో శుభవ్యయం ఉంటుంది. అంటే ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి వివాహమో, సంతానమో, లేదంటే ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి సంబంధించి ఏమైనా ఫంక్షన్స్ జరగడమో ఇలా కాస్త శుభవ్యయం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత కోపం కాస్త తగ్గించుకోండి. కొన్ని సందర్భాల్లో మీకు చికాకు ఎక్కువ వచ్చేయడం, తద్వారా కోపం రావడము, దీని ద్వారా కొన్ని సమస్యలను కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి కోపం సంబంధించి మాట్లాడే విధానానికి సంబంధించి మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. అలానే కొన్ని సందర్భాల్లో ప్రయాణాల్లో చిన్నపాటి ఇబ్బందులు ఉండేందుకు ఆస్కారం ఉంది. అలానే ఈ నెలలో వ్యవసాయదారులకి వీళ్ళకి బాగుంటుంది. చేతి వృత్తిదారుల వారికి చాలా బాగుంది, చాలా బాగా అనుకూలిస్తుంది. అలానే ఈ మేషరాశి వారికి ఈ నెలలో స్త్రీల ద్వారా, అంటే మీ ఇంట్లో ఉన్న స్త్రీల ద్వారా, మదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, వైఫ్ కావచ్చు, లేదంటే చిల్డ్రన్ కావచ్చు, వీళ్ళ ద్వారా కాస్త ధనం ఖర్చు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలానే ఈ రాశిలో ఉన్న స్త్రీలందరికీ చాలా వరకు బాగానే ఉంటుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పీరియడ్స్కి సంబంధించి కాస్త డిలే అవ్వడము, ఇలాంటి సమస్యలు తప్ప ఈ నెలలో మేషరాశిలో ఉన్న మహిళలకి పెద్ద సమస్యలు ఏమీ లేవు. తర్వాత ఈ రాశిలో ఉన్న వృద్ధులకి వీళ్ళకి చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. మీరు కాస్త డ్రైవింగ్ చేసేటప్పుడు కావచ్చు, బయటకు వెళ్ళేటప్పుడు కావచ్చు, కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహాన్ని తీసుకొని ఆ గ్రహ గోచారం ఆధారంగా ఫలితాలు అనేవి చెప్పుకుందాం. ముందుగా రవి గ్రహం, అంటే సూర్యభగవానుడు. ఆయన ఫిబ్రవరి 12వ తేదీ వరకు కూడా మకర రాశిలోను, తదుపరి 11వ స్థానంలో కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మేషరాశి వారికి రవి ఏమవుతారు? ఆయన 5వ స్థానానికి అధిపతి. 5 అంటే సంతానము, పూర్వపుణ్యము, మంత్రము, స్పెక్యులేషన్, క్రియేటివిటీ, రొమాన్స్, లవ్, ఇవన్నీ కూడా వస్తాయి. ఈ స్థానాధిపతి అయిన రవి ఫిబ్రవరి 12వ తేదీ వరకు కూడా మకర రాశిలో 10వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. 10వ స్థానంలో రవి సంచారం చేస్తుంటే ఆయన దిగ్బలాన్ని పొందుతారు. కాబట్టి బాగానే ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగం వస్తుంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కాస్త దూర ప్రాంతాలకు బదిలీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి. అలానే ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగుల కోసం ప్రయత్నం చేస్తుంటే గోచారం పరంగా మాత్రం ఈ కాలం అనేది కాస్త అనుకూలిస్తుంది. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీటిలో సక్సెస్ అయ్యేందుకు ఎక్కువ ఆస్కారం అయితే ఉంది. అలానే 10వ స్థానంలో రవి సంచారం చేస్తున్నారంటే కెరీర్లో మంచి రికగ్నైజేషన్ రావడము, అంటే మీరు చేస్తున్న వర్క్కి సరైన గుర్తింపు రావడము, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ మకరం అనేది శనికి సంబంధించిన రాశి. రవి శనులు ఇద్దరూ కూడా శత్రువులు. ఒక విధంగా శత్రుక్షేత్రంలో సంచారం చేస్తున్నారు. కాబట్టి ఏంటి అంటే చిన్నపాటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అంటే ఏది కూడా అంత సాఫీగా అయిపోదు. 1-2 సార్లు ప్రయత్నాలు చేయాల్సి రావడము, కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడము, ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. అంటే ఉద్యోగం వస్తుంది, కానీ ఆ ఉద్యోగం అనేది చాలా ఇబ్బంది పడిన తర్వాత, అంటే ఇంటర్వ్యూ ప్రాసెస్ కావచ్చు, ఇదంతా కూడా చాలా అన్ఈజీగా ఉండడము, ఇలాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. దీనికోసం మీరు కాస్త ఆదిత్య హృదయ స్తోత్రాలు పారాయణ చేసుకుంటే సరిపోతుంది. అలానే వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంది. ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్లు ఇవి చేసే వాళ్ళకి బాగుంది. కొత్తగా కాంట్రాక్ట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో బిజినెస్ సంబంధించి, జాబ్ సంబంధించి చాలా వరకు ఇక్కడ పాజిటివ్గానే మనం చెప్పుకోవాలి.
అలానే ఇంకొన్ని సందర్భాల్లో మన సంతానానికి ఏదైనా ఉద్యోగం రావడము ఇలా కూడా ఉంటాయి. అంటే మీ సంతానం ఎప్పటి నుండో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంది, మొన్నటి వరకు సక్సెస్ అవ్వకపోయినా కూడా ఇక్కడ పంచమాధిపతి అయిన రవి దశమ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి అక్కడ కాస్త అనుకూలిస్తుంది. తదుపరి ఫిబ్రవరి 12 నుండి ఈయన కుంభరాశిలో 11వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. శని భగవానుడితో కలిసి, అలానే బుధుడు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి బుధ శనుడితో కలిసి సంచారం చేయబోతూ ఉన్నారు. సహజంగా 11వ స్థానంలో సూర్య భగవానుడు కనుక సంచారం చేసినట్లయితే మంచి ఆరోగ్యాన్ని ఇస్తారు. గతంలో ఉన్న అనారోగ్య సమస్యల నుండి బయటపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత సంఘంలో మంచి పేరు గుర్తింపు లభిస్తాయి, నూతన పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులకి ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. అలానే మీకేంటి అంటే కాస్త కొత్త వాళ్ళతోటి పరిచయాలు, అంటే కాస్త సంఘంలో ప్రముఖులుగా ఉన్న వాళ్ళతోనో, ఏ రాజకీయ నాయకులతోనో ఇలాంటి వాళ్ళతో పరిచయాలు ఏర్పడము, తద్వారా అవి మీకు భవిష్యత్తులో ఏదైనా మేలు చేసే విధంగా జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే ఇక్కడ రవి శనితో కలిసి సంచారం చేస్తున్నారు కదా, కాబట్టి ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఏదో తెలియని ఆందోళన, అంతా బాగానే ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఏదో అయిపోతుందన్న ఫీలింగు, ఏదో తెలియని టెన్షన్ ఇలాంటివి వస్తుంటాయి. ఇక్కడ మీరు ఆదిత్య హృదయ స్తోత్రాలు పారాయణ చేసుకోవడము, మెడిటేషన్ చేసుకోవడము చేయండి. మిగిలిన అన్ని విషయాల్లోనూ చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలానే మీరు డైట్కి సంబంధించిన విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాల్లో మీరు తీసుకునే డైట్ వల్ల ఏమైనా చిన్నపాటి హెల్త్ ఇష్యూస్ రావడము, గ్యాస్ట్రిక్ సమస్యలు రావడము ఇలాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు తీసుకునే డైట్కి సంబంధించి కాస్త జాగ్రత్తగా ఉండండి. తర్వాత కుజగ్రహ సంచారం. కుజుడు మీకు ప్రస్తుతం మిథున రాశిలో 3వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. 3 అనేది విక్రమ స్థానం, అంటే పట్టుదల, విజయం వీటిని తెలియజేసే స్థానం. ఇక్కడ 3వ స్థానంలో కుజుడు సంచారం చేస్తే పర్వాలేదు, ఉపచయ స్థానంలో పాపగ్రహాలు సంచారం చేస్తే చాలా చక్కటి శుభ ఫలితాలు ఇస్తారు కాబట్టి అనుకూలిస్తుంది. అసలు మేషరాశి వారికి కుజుడు ఏమవుతాడు, ఆయన రాశ్యాధిపతి, అంటే మేషరాశికి అధిపతి కుజుడు. అలానే 8 అంటే వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. 1, 8 స్థానాలకు అధిపతి అయిన కుజుడు 3వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ వక్రంలో సంచారం చేస్తూ ఉన్నారు ఫిబ్రవరి 24వ తేదీ వరకు కూడా. సో ఇక్కడ ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో మీ తోబుట్టువుల ద్వారా మీకేమన్నా చిన్నపాటి ఘర్షణ వాతావరణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే మీ బ్రదర్స్తోనో సిస్టర్స్తోనో చిన్నపాటి విభేదాలు వచ్చేందుకు ఆస్కారం ఉంది. ముఖ్యంగా మీ మాట తీరు వలన వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మాట తీరు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలానే ఇంకొకటి ఏంటి అంటే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు, మీరు తరచుగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇలా ప్రయాణాలు చేసే సమయంలో ఏమన్నా అనుకోని ఆటంకాలు ఏర్పడమో, కొన్ని సందర్భాల్లో ఈ రాశిలో ఉన్న ఎవరికైనా సరే అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా జర్నీస్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే 3వ స్థానంలో కుజుడు సంచారం చేస్తే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే పట్టుదలతోటి ఏ పనైనా సరే సాధించుకోగలుగుతారు. గతంలో మీకు డిలే అవుతున్న పనులని వీటిని ఈ కాలంలో చాలా సునాయాసంగా సాధించుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. తర్వాత శుక్రగ్రహ సంచారం. శుక్రుడు ఈ నెలంతా కూడా మీనరాశిలో 12వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు, ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నారు, రాహువుతో కలిపి సంచారం చేస్తూ ఉన్నారు. జ్యోతిష శాస్త్రంలో ఏం చెప్పారంటే ఒక్క శుక్రుడు మాత్రం 12వ స్థానంలో సంచారం చేస్తే చాలా చక్కటి శుభ ఫలితాలు ఇస్తారని చెప్పారు. కాబట్టి ఈ రాశిలో వాళ్ళకి ఈ నెలలో కాస్త శుభవ్యయం ఉంటుంది. ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి. సంతానం లేని వారికి సంతానమనో, వివాహం కాని వారికి వివాహమనో, ఇలా ఇంట్లో ఏదో ఒక శుభ కార్యక్రమం ద్వారా కాస్త డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలానే 12వ స్థానంలో శుక్రుడు రాహువుతో కలిసి సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి కొన్ని సందర్భాల్లో మీ ఇంట్లోని ఆడవాళ్ళ ద్వారా, మీ మదరో, సిస్టరో, వైఫో ఇలా ఎవరో ఒకరి ద్వారా కాస్త డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే వాళ్ళ బర్త్డే గిఫ్ట్లను, లేదంటే నవంబర్ 14th వ్యాలంటైన్స్ డే వస్తుంది, సో అక్కడ డబ్బులు ఖర్చు పెట్టడంలో ఇలా ఏదో ఒక విధంగా కాస్త డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలానే శుక్రుడు స్త్రీకారకుడు, అంటే స్త్రీలని, కళాకారులని రిప్రజెంట్ చేసేది శుక్రుడు. ఈయన 12వ స్థానంలో శుభ సంచారంలో ఉన్నారు కాబట్టి ఈ రాశిలో ఉన్న మహిళలకి చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. అయితే అక్కడ రాహువుతో కలిసి సంచారం చేస్తున్నారు కాబట్టి పీరియడ్స్కి సంబంధించిన విషయాల్లోనూ వీటిల్లో చిన్నపాటి ఇబ్బందులు వచ్చేందుకు ఆస్కారం ఉంది. అలానే ఈ రాశిలో ఉన్న మగవాళ్ళకి సంబంధించి మీ భార్యలకి చిన్నపాటి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలానే టైం టు టైం ఫుడ్ తీసుకోవడము, ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయడము, ప్రాపర్ డైట్ తీసుకోవడం అనేది అలవాటు చేసుకోండి. మిగిలిన అన్ని విషయాలను అనుకూలిస్తుంది. తర్వాత ఈ రాశిలో ఉన్న కళాకారులందరికీ చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఏదైనా విదేశీ ఆపర్చునిటీస్ రావడమో ఇట్లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. లేదంటే కాస్త దూర ప్రాంతాల్లో ఏదైనా ప్రోగ్రాం పెట్టాల్సి రావడమో ఇట్లా సంథింగ్ ఏదైనా సరే మీకు అనుకూలించే విధంగానే ఉండబోతుంది. తర్వాత బుధుడు యొక్క సంచారం. బుధుడు ఫిబ్రవరి 9వ తేదీ వరకు కూడా మకర రాశిలోను, తదుపరి కుంభరాశిలో 11వ స్థానంలో సంచారం చేస్తున్నారు, లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు.
ఇక్కడ బుధుడు అసలు మేషరాశి వారికి ఏమవుతారు, ఆయన 3, 6 స్థానాలకు అధిపతి. 3 అంటే కమ్యూనికేషను, తోబుట్టువులు, దగ్గర ప్రాంతాలు ఇటువంటి వాటిని తెలియజేస్తుంది. 6 అంటే శత్రు రుణ రోగ స్థానం. సో ఈ 2 స్థానాలకు అధిపతి అయిన బుధుడు 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు అంటే గతంలో చేసిన రుణాలను తీర్చుకోగలుగుతారు. అది మీకోసం చేసిన, మీ తోబుట్టువుల కోసం చేసిన ఏదో ఒక విధంగా ఈ కాలంలో అప్పులు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. తర్వాత శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. అలానే దగ్గర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ఆల్రెడీ మనం రవిగ్రహ సంచారం బాగానే ఉందని చెప్పుకున్నాము. ఇక్కడ బుధుడు కూడా బాగానే ఉన్నాడు కాబట్టి స్పెక్యులేషన్ బిజినెస్ వీటిలో కాస్త సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా కావచ్చు, ట్రేడింగ్ ద్వారా కావచ్చు, గోచారం పరంగా చూసుకుంటే కాస్త అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. బట్ మీకు జాతకంలో జరిగే దశ అంతర్దశలు, మీ జాతకంలో కాంబినేషన్స్ వీటిని కూడా చూసుకోవాలి. బట్ గోచారం పరంగా మాత్రం కాస్త అనుకూలమైన ఫలితాలే పొందేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది. అలానే 6వ స్థానాధిపతి 11వ స్థానంలో సంచారం చేస్తున్నారు అంటే మరలా అనారోగ్య సమస్యల నుండి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంతో పోలిస్తే ఈ కాలంలో ఆరోగ్యం అనేది చాలా వరకు మెరుగవుతుంది. తరువాత గురువు గారి సంచారం. గురువు గారు మేషరాశి వారికి ఏమవుతారు, ఆయన 9, 12 స్థానాలకు అధిపతి అవుతారు. 9 అంటే భాగ్యస్థానము, అదృష్టము, ఉన్నత విద్య వీటిని తెలియజేస్తుంది, విదేశీ యానాన్ని తెలియజేస్తుంది. 12 అంటే దూర ప్రాంతాలు, ఖర్చులు వీటిని తెలియజేస్తుంది. ఈ 2 స్థానాలకు అధిపతి అయిన గురువు గారు వృషభ రాశిలో 2వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఫిబ్రవరి 3 నుండి కూడా డైరెక్ట్ మోషన్లో సంచారం చేస్తున్నారు. కాబట్టి మేషరాశి వారికి అద్భుతంగా యోగించబోతుంది. ముఖ్యంగా అవసరానికి తగ్గ ధనం అనేది మీకు ఈ చేతికి అందుతుంది. గతంలో ఏంటంటే మీకు కాస్త డబ్బు చేతికి అందక సరైన టైంకి రాక కొంత ఇబ్బంది పడి ఉండవచ్చు. బట్ ఈ కాలంలో మాత్రం ఆర్థికపరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. ధనకారకులైన గురువు గారు ధనస్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి మంచిగా డబ్బులు సంపాదించుకోగలుగుతారు. అలానే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఇటువంటి వాటిల్లో అనుకూలంగా ఉంటుంది. తర్వాత కుజుడు కూడా అక్కడ అనుకూలంగానే ఉన్నారు కాబట్టి సొంతంగా ఇల్లు, స్థలమో, వాహనమో ఇలాంటివి కొనుగోలు చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి తగిన ధనాన్ని ఈ కాలంలో మీరు ఇది చేసుకోగలుగుతారు, అంటే సేవ్ చేసుకోగలుగుతారు, లేదంటే సంపాదించుకోగలుగుతారు. ఇక్కడ గురువుగారి గోచారం బాగానే ఉంది. అలానే 2 అనేది కుటుంబ స్థానం, వాక్కు స్థానం కూడా అవుతుంది, ధనస్థానం అవుతుంది. ఇక్కడ కుటుంబ స్థానంలో గురువుగారు సంచారం చేస్తున్నారు అంటే కాస్త ఇంట్లో శుభ కార్యక్రమాలు చేయనిస్తారు. అంటే వివాహం కాని వారికి వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ కాలంలో సంతానానికి సంబంధించిన విషయాల్లో కాస్త పాజిటివ్ న్యూస్ వచ్చేందుకు ఆస్కారం ఉంది. ఇలా ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి. అలానే గత కొంతకాలంగా దూరంగా ఉంటున్న భార్యాభర్తలు మళ్ళీ కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత వచ్చేసరికి 2 అనేది వాక్కు స్థానం అవుతుంది కాబట్టి గురువు గారు మంచి మాట తీరునిస్తారు. మీ మాట తీరు వల్ల ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేసి ఎటువంటి పనినైనా సరే సాధించుకోగలుగుతారు. గురువు గారి గోచారం మాత్రం ఫిబ్రవరి 3వ తేదీ నుండి చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత శని భగవానుడి యొక్క సంచారం. శని భగవానుడు మీకు అసలు ఏమవుతారు, ఆయన 10, 11 స్థానాలకు అధిపతి. ప్రస్తుతం 11వ స్థానంలో కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. పూర్వభద్ర నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మరలా గురువు గారి ఫలితాలను కూడా శని భగవానుడు ఇస్తుంటారు. లాభస్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అనేది అన్ని విధాలా కూడా అనుకూలిస్తుంది. ముఖ్యంగా చేతి వృత్తిదారులందరికీ బాగుంటుంది. రాష్ట్రంలో ఉన్న కార్మికులకి వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. తర్వాత వచ్చేసరికి టెక్నీషియన్స్కి వీళ్ళందరికీ చాలా అనుకూలంగా ఉంటుంది. అలానే 11వ స్థానంలో శని భగవానుడు సంచారం చేస్తే మంచి ధనాన్ని ఇస్తుంటారు కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. గతంలో ఏమైనా రుణాలు చేసుంటే వాటిని తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. అలానే మీకు ఎప్పటి నుండో మీ చేతికి రావాల్సిన ధనం అనేది మీ చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. అలానే ఇంకా అన్ని విధాలా కూడా శని భగవానుడి యొక్క గోచారం అనేది అనుకూలిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఏదో పనులు ఆలస్యం అవుతూ ఉన్నాయి అనిపించినప్పటికీ కూడా ఆ పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా పూర్తవుతాయి. తర్వాత రాహు యొక్క సంచారం. రాహువు ప్రస్తుతం మీనరాశిలో 12వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. 12వ స్థానంలో రాహు సంచారం అనేది సహజంగా విదేశీయానాన్ని, దూర ప్రాంత ప్రయాణాలని వీటిని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. అలానే కొన్ని సందర్భాల్లో రాహు 12వ స్థానంలో ఉంటే ఖర్చులు ఎక్కువగా అవుతుంటాయి. ముఖ్యంగా తెలియకుండా అయిపోతుంటాయి. అరే ఇంత ఖర్చు పెట్టామా, ఏదో సింపుల్గా అయిపోయింది అనుకున్నాము, బట్ ఎక్కువ ఖర్చులు అయిపోతూ ఉంటుంటాయి. ఎలా ఖర్చు అయిందో కూడా తెలియదు, అట్లా అయిపోతూ ఉంటాయి. అలానే ఇంకొన్ని సందర్భాల్లో ఏంటంటే ఎదుటివాడి కన్నా మనమేమి తక్కువ కాదు అనిపించుకోవడం కోసం మనం డబ్బులు ఖర్చు పెట్టేస్తుంటాము. లేదంటే ఈ గ్యాంబ్లింగ్కి సంబంధించో, బెట్టింగ్కి సంబంధించో, స్పెక్యులేషన్కి సంబంధించో ఏదైనా సరే మన స్థాయికి మించి మనకి ఏమీ తెలియకపోయినా కూడా అన్నీ మనకే తెలిసేసినట్టుగా ఫీల్ అయిపోయి డబ్బులు పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకు ఖర్చు పెడుతున్నాం అనేది 1కి 10 సార్లు ఆలోచించి మనీ ఖర్చు పెట్టడం అనేది అలవాటు చేసుకోండి. అలానే ఈ టైంలో ఏంటి అంటే
కొన్ని సందర్భాల్లో నడుము నొప్పి రావడము, జాయింట్ పెయిన్స్ రావడము ఇలాంటివి కూడా ఉంటూ ఉంటాయి. దీనికి ఏం లేదు, కాస్త దుర్గా స్తోత్రాలు పారాయణ చేసుకుంటే ప్రాపర్ మెడిసిన్ ఇవి వాడుతూ ఉండండి, కంట్రోల్లో ఉంటాయి. తర్వాత వచ్చేసరికి కేతువు యొక్క సంచారం. కేతువు 6వ స్థానంలో కన్యా రాశిలో సంచారం చేస్తున్నారు, రజతమూర్తిగా సంచారం చేస్తున్నారు. రాహుకేతుల సంచారం ఒక విధంగా రజతమూర్తులుగా ఉన్నారు కాబట్టి పర్వాలేదు. ముఖ్యంగా కేతు సంచారం చాలా బాగుంది. కేతువు ఆధ్యాత్మికము, మోక్షము వీటిని ఇండికేట్ చేస్తుంటారు, సెపరేషన్ని ఇండికేట్ చేస్తుంటారు. సెపరేషన్ అంటే ఇంకేదో అనుకోకండి. ఇక్కడ ఈయన 6వ స్థానంలో ఉన్నారంటే అది శత్రు రుణ రోగ స్థానమైంది కదా, కాబట్టి రోగాలను దూరం చేస్తుంటారు, అప్పుల్ని దూరం చేస్తుంటారు, శత్రువుని దూరం చేస్తూ ఉంటారు, ఆధ్యాత్మికం వైపు మిమ్మల్ని నడిపిస్తూ ఉంటారు. కాబట్టి కేతు యొక్క సంచారం మాత్రం అన్ని విధాలా అనుకూలిస్తుంది. తర్వాత విద్యార్థులకు చాలా బాగుంటుంది, మంచి విద్య వస్తుంది, పరీక్షల్లో మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మీ మనసు అనేది పెడద్రోవ పట్టే అవకాశాలు ఉన్నాయి, వాటిని మీరు కంట్రోల్ చేసుకోవాలి. ముఖ్యంగా ఫిబ్రవరి 4 తర్వాత నుండి మాత్రం శుక్ర రాహువులు 12లో కంజంక్షన్ అనేది ఉంది కాబట్టి మనసు అనేది వేరే వాటి మీదకి వెళ్ళనేయకండి, శ్రద్ధ అంతా చదువు మీదే ఉంచండి, మంచిగా పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా బాగా యోగిస్తుంది. అలానే ఆరోగ్యం చాలా వరకు బాగానే ఉంటుంది, గతంలో ఉన్న అనారోగ్య సమస్యల నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయి. తర్వాత రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్స్కి, మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ కాలం చాలా బాగుంటుంది. టెక్నీషియన్స్కి బాగుంటుంది, గ్రాఫిక్ డిజైనర్స్, వెబ్ డిజైనర్స్, డిజైనింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా యోగిస్తుంది. తర్వాత లాయర్లకి చాలా బాగుంటుంది, జడ్జిలకు బాగుంటుంది. ఈ జాబుల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా ఈ కాలం కలిసి వస్తుంది, ఎందుకంటే రవి యొక్క సంచారం బాగుంది కాబట్టి. తర్వాత డాక్టర్లకు బాగుంటుంది, ముఖ్యంగా సర్జన్లకి చాలా బాగా కలిసి వస్తుంది. అలానే ఆర్థోపెడిక్ ఈ డాక్టర్లకు కూడా చాలా వరకు బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక్కొక్క నక్షత్రాన్ని తీసుకుని నక్షత్రం మాసాధిపతుల గురించి తెలుసుకుందాం. మనకి జనవరి 30 నుండి ఫిబ్రవరి 28వ తేదీ వరకు కూడా మాఘమాసం అనేది ఉంది. ఈ మాఘమాసానికి సంబంధించి అశ్విని నక్షత్రానికి రవి మాసాధిపతిగా వస్తున్నారు. మాఘమాసంలో అశ్విని నక్షత్రానికి రవి మాసాధిపతిగా వస్తున్నారు. రవి మాసాధిపతిగా వచ్చినట్లయితే అన్ని విధాలు అనుకూలంగానే ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనకన్నా తోపు ఎవడో లేడన్న అహం అనేది చేరుతుంటుంది, నేను ఎవడ మాట విన్నో ఇటువంటి మెంటాలిటీ అనేది వస్తుంటుంది. ఇది ఒక్కటి కాస్త తగ్గించుకోండి. ఆదిత్య హృదయ స్తోత్రాలు పారాయణ చేసుకోవడము, గణపతి స్తోత్రాలు పారాయణ చేసుకోండి, అన్ని విధాలు అనుకూలిస్తుంది. తర్వాత భరణి నక్షత్రం. భరణి నక్షత్రానికి ఈ మాఘమాసంలో రాహువు మాసాధిపతిగా వచ్చారు. రాహువు మాసాధిపతిగా వచ్చినప్పుడు ఏంటి అంటే ఆయన ఇల్యూజన్ కదా, అంటే ఒక మాయ, ఏమీ లేకపోయినా ఏదో ఉందని చూపించేస్తుంటారు. నీ అంత మగాడు ఎవడో లేడు, నీ అంత తోపి ఎవడో లేడు, నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు, ఇటువంటి మెంటాలిటీ అనేది ఒక్కోసారి వస్తుంటుంది. కాబట్టి రియాలిటీకి దగ్గరగా ఉండడానికి, ప్రాక్టికల్గా ఉండడానికి చూడండి, ఇంకా అన్నింటిలోనూ అనుకూలంగా ఉంటుంది. మీరు దుర్గాదేవి స్తోత్రాలు పారాయణ చేసుకోవడము, అలానే శుక్రుడికి సంబంధించి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుకోండి, అన్ని విధాలా యోగిస్తుంది. తర్వాత కృతిక నక్షత్రం. కృతిక నక్షత్రానికి కేతువు మాసాధిపతిగా వచ్చారు. ఈ మాఘమాసానికి సంబంధించి కేతువు అంటే స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికము ఇటువి కాబట్టి ఈ విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా పుణ్యక్షేత్రాల సందర్శన ఉండడము, దగ్గరలో ఉన్న దేవాలయాల సందర్శన ఉండడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు సూర్యభగవానుడికి సంబంధించి ఆదిత్య హృదయ స్తోత్రాలు పారాయణ చేసుకోండి, అలానే గణపతి స్తోత్రాలు పారాయణ చేసుకోండి. మేషరాశి వారందరికీ కూడా అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు ఉంటాయి.